మౌన పోరాటం మౌన పోరాటం. ఆ సువర్ణ దగ్గర పనిచేస్తూ ఆవిడ చేసే అక్రమ వ్యాపారాల గురించి ఇన్ఫర్మేషన్ లాగు. ఆ వ్యాపారాల గురించి సాక్ష్యాలు సంపాదించు. ఆ దుర్మార్గురాలికి బుద్ధి చెప్పు. ఎస్ అన్నయ్య, నువ్వు సూపర్. ఎగ్జాక్ట్గా నేను కూడా అదే అనుకున్నాను. సువర్ణని నాశనం చేస్తానని ఆమెతోనే ఛాలెంజ్ చేశాను. అన్నయ్య, నువ్వు నిజంగా నా సొంత అన్నయ్యవే. నేనేం కోరుకున్నానో నువ్వు అదే చెప్పావు. తమ్ముడు, నువ్వు ఇప్పుడు జాబ్ చేయక తప్పని పరిస్థితి కాబట్టి వెళ్ళు. ఆ జాబ్ చెయ్యి. ఆ 2 కంపెనీల శాలరీలు తీసుకుంటూ ఆ సువర్ణ చేసే తప్పుల్ని బయటపెట్టు. ఆ పని చేస్తున్నప్పుడు నీకేదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను చట్టపరంగా చేయాల్సింది చేస్తాను. నీ అన్నయ్యగా నేను నిన్ను కాపాడుకుంటాను. అన్నయ్య, చాలన్నయ్య. నాకిప్పుడే గుండెల నిండా ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇంక ఈ విషయం గురించి నో మోర్ డిస్కషన్స్. నేను డిసైడ్ అయిపోయాను. సువర్ణ దగ్గర జాబ్ చేస్తాను. ఆమె అంతు చూస్తాను. మన ఇంట్లోనే ఉండి మన తిండి తిని మన అమ్మనే నాశనం చేయాలనుకున్న మనిషిని నేను నాశనం చేస్తాను. కానీ మురారి, ఇది రిస్క్ అవుతుందేమో. ఆహా, ఏం చెప్తున్నావు అవంతి? మీ ఆయన గారు సువర్ణ మీదకి నా మొగుణ్ణి ఎగదోయడం, మా ఆయన గారు రెచ్చిపోయి ఓకే అనడం, దాన్ని ఆపడం మానేసి నువ్వు కూడా ఎంకరేజ్ చేయడం. బాగుంది, చాలా బాగుంది. అందరూ కలిసి నా భర్తని ప్రమాదంలోకి వెళ్ళమని రెచ్చగొడుతున్నారన్నమాట. నక్షత్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అన్నయ్య వదిన నన్ను రెచ్చగొట్టడం ఏంటి? అన్నయ్య చెప్పకముందే నేను నీకు చెప్పలేదా నేను జాబ్ చేశానంటే సువర్ణని నాశనం చేస్తానని? నువ్వు కూడా నన్ను జాబ్ చేయమని చెప్పావు కదా, మానేమనలేదు కదా. అంటే అది నువ్వింకేం చెప్పొద్దు నక్షత్ర. అనవసరంగా నువ్వు వాళ్ళతో చెడు అయ్యి నా దగ్గర కూడా నువ్వు చెడు అవ్వకు. మురారి, ఏంటా మాటలు? అది కాదు వదినా, నక్షత్ర. వద్దు మురారి, నువ్వు నక్షత్రతో గొడవ పడొద్దు. కానీ తను ఏమన్నా అన్నా సరే, నువ్వు దాన్ని తప్పుగా అనుకొని ఆ మాటల్ని పట్టుకొని నక్షత్రని బాధ పెట్టకు. ఎందుకంటే ఏ భార్య అయినా భర్త ఉన్నతంగా ఎదగాలనే కోరుకుంటుంది. రే తమ్ముడు, ఎవరు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్లు రానివ్వద్దు. ఎందుకంటే జీవితాంతం ఒకరికొకరు తోడుండాల్సింది మీరిద్దరే కదా. నక్షత్ర, నువ్వు కూడా ప్రతి విషయాన్ని నెగటివ్గా ఆలోచించి దాన్ని మురారికి తలనొప్పిగా మారే పరిస్థితి తీసుకురావద్దు. నువ్వు నిదానంగా వాడికి అర్థమయ్యేలా ఓపిగ్గా చెప్పడానికి ప్రయత్నించు. ఎందుకంటే వాడికి హెల్త్ ప్రాబ్లం ఉంది. అన్నయ్య, ఈ తాడు ఆంజనేయ స్వామి గుడి నుంచి స్వామి ప్రతిరూపం ఉండే తాడు తీసుకొచ్చి మీకు కట్టాను. ఇంకా ఆ స్వామి మీతో పాటు ఉన్నట్టే. జానకి, అప్పుడే నాకేదో బలం లోపల నుంచి వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది. జానకి, ఇప్పుడే వెళ్ళి నేను మహేంద్రని కొట్టేస్తాను. వద్దు, ఇప్పుడొద్దండి. రేపటి నుంచి ఎవరైనా తప్పు చేసినా, మిమ్మల్ని యజమానిలా గౌరవించకపోయినా, సౌందర్యని గాని నన్ను గాని కొట్టినా, మనకి పనులు చెప్పినా మీరు ఊరుకోవద్దు. అప్పుడు కొట్టేసేయండి. అంటే రేపటి నుంచి మనం ఎవ్వరికి భయపడక్కర్లేదు. మనకెవరు పనులు చెప్పకూడదు, అంతేనా? మరి మీరు ఈ ఇంటి యజమాని.
యజమానికి అతని భార్య పిల్లలకి ఎవరైనా పనులు చెప్తారా? మ్హూ, చెప్పకూడదు. అది మరి నేను మహేంద్రని రారా పోరా అని పిలవచ్చా? మొన్న చెప్పాను కదా, అతను మిమ్మల్ని మర్యాదగా పిలిస్తే మీరు మర్యాదగా పిలవండి. ఆ, లేదంటే మీరు కూడా రారా పోరా అనే పిలవండి. కరెక్ట్గా చెప్పావు. అలాగే పిలుస్తాను. ఆ తర్వాత రేపటి నుంచి మనం ఏం తినాలో, చత్తికి ఏం వండాలో అన్నీ చెప్తాను. ఖచ్చితంగా చెప్పండి. అంతేకాదు, మీరు ఏ పేపర్ మీద వేలిముద్ర కూడా వేయద్దు. వేలి ముద్ర ఎందుకేస్తాను? సంతకం పెడతాను. నువ్వు నేర్పించావు కదా. అయ్యో, సంతకం కూడా పెట్టకూడదండి. ఏదైనా సరే మావయ్యని బాగా చదవమని, దానివల్ల ఏ సమస్య లేదంటేనే సంతకం పెట్టండి. నాన్నెందుకు? నువ్వు నాకు చదువు చెప్తున్నావు కదా, నేనే చదివేస్తాను. మీరవి చదవాలంటే ఇంకా బోల్డ్ అంత చదువు నేర్చుకోవాలి. అవునా? మ్మ్. అయితే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ. చిచి, పేదవ జీవితం. ఇక్కడ ఇంత దారుణంగా ఇరుక్కుంటాను అనుకోలేదు. పాలిచ్చుకునే బతుకైపోయింది చివరికి. గంట గంటకి ఎవరో ఒకరికి ఏదో ఒకటి కావాలి. ఆ కిరోసిన్ బాటిల్ని పొయ్యి దగ్గర పెట్టకుండా వీళ్ళందరి మీద పోసి తగలబెట్టేసినా బాగుండేది. చక్కగా జైల్లో అయినా సుఖంగా ఉండేవాణ్ణి. మురారి చేయబోయేది దుర్గకిష్టమో కాదో తెలీదు. తన ఇద్దరి కొడుకులు ఒకే రకమైన ఆలోచనలో ఉన్నారని దుర్గకి తెలిస్తే తనేమంటుందో, తన పిల్లలకి ఎలా నచ్చ చెప్పుకుంటుందో, లేదంటే వాళ్ళు చేసిన పని సరైందే అనుకుంటుందో నాకేం తెలీదు. మురారి గొడవల వైపు వెళ్ళకూడదనే ఉద్దేశంతో నేనేదో చెప్పాలని చూశాను. అది కూడా దుర్గ దృష్టిలో సరైన పని అవుతుందో కాదో కూడా తెలీదు. అయితే ఇప్పుడేం చేద్దాం అంటున్నారత్తయ్యా? ఏం చేసేది ఏముందమ్మా, ఒకసారి దుర్గకి విషయం చెప్పి తన మనసేంటో తెలుసుకుంటే మంచిదని నాకు అనిపిస్తోంది. ఆంటీ, దుర్గమ్మతో ఒకసారి మాట్లాడాలవంతి. ఫోన్ చేయి. ఫోన్ చేసి ముందు ఖాళీగా ఉందో లేదో కనుక్కో. అలాగే అత్తయ్యా. అత్తయ్య, రఘురామ్ గారు పాల గ్లాస్తో గుమ్మంలో నిలబడ్డారు. మన మాటలు వినేశారు. అవంతి, మనం తెలివిగా మేనేజ్ చేయాలి. ఏంటి, పాలు తీసుకొచ్చి ఇవ్వకుండా అక్కడే ఆగిపోయారేంటి? రఘురామ్, ఏంటక్కడే ఆగిపోయావు? వచ్చి పాలు ఇక్కడ పెట్టేసి వెళ్ళు. ఇక్కడ ఎందుకు ఆగిపోయానో మీకు తెలీదా? అది ఎందుకు? నేనంతా విన్నాను. మీరు దుర్గతో మాట్లాడాలనుకున్న విషయం నేను వినేశాను.